నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ రూ. 70 పెరిగింది. 13,160లో ఉంది. 24 క్యారెట్ 14,930లో ఉంది. తులాస్ 260 నో చేంజ్ అని చెప్తున్నాడు. మీరు కొనాలంటే 2,34,000 ఉంటుంది. పైన దొరుకుతుంది. ఓవరాల్ మీరు చూసారంటే అన్నీ అయిపోయిందని అనుకోకండి. వార్ కంప్లీట్‌లీ కంటిన్యూ అవుతుంది. గోల్డ్ పడుతుంది, పెరుగుతుంది. గోల్డ్ పడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. డెఫినెట్‌లీ గోల్డ్ ఇంకా పడుతుందని చెప్పడం అవ్వదు. నేను చెప్పిన ఫ్లోర్ అంతా మర్చిపోకండి. 12,500 ఉంది ఫస్ట్ ఫ్లోర్. దాని తర్వాతేమో 11,000. అదే సమయంలో రూపాయి అతపాలానికెళ్తుంది. ఇవాళ మార్నింగ్ చూసామంటే 94.11 పైసాలా ఉంది. ఇవాళేమో స్టాక్ మార్కెట్ క్లోజ్. ఎందుకంటే ఇవాళ రామనవమి. మళ్ళీ ఎళ్ళిపోయామంటే మళ్ళీ $100 మీకెళ్ళిపోయింది ఆయిల్. ఎందుకంటే యుద్ధం కన్ఫర్మ్. ఈ సైడ్‌లో నేను చాకేస్తాను. వేరే ఈటీఎఫ్స్ ఏమో డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ట్రాకింగ్ కొద్దిగా చేంజ్ ఉంటుంది. 3, 5, 7, 15 మీరు 20, 25 ఏసినా కూడా గోల్డ్ ఏమో నిఫ్టీని క్రాస్ చేసింది చాలా ఈజీగా. దానివల్ల గోల్డ్ చెప్పింది ఒక మంచి ఇన్సూరెన్స్, మంచి అసెట్, ఆపద్ బాంధవం. ఎప్పుడు డబ్బులు కావాలన్నా గోల్డ్ వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. రైటా? ఇవాళ ఏంటి కంటెంట్ అని చూద్దాం. అమెరికా ఏమో వదిలేయి, నేను 15 పాయింట్లు ఇచ్చేసాను. ఆ 15 పాయింట్లు ఇచ్చి, ఈ 15 పాయింట్లు వచ్చి నేను మక్కల బెట్లు మాట్లాడాను. లింకు చేయమని చెప్తాను. 15 పాయింట్లు ఎలాగో నువ్వు ఒప్పుకో. పాకిస్తాన్ వస్తున్నాడా అని ఎవరో ఒకరు టెక్స్ట్‌లో షేర్ చేశారు. అదంతా మేము ప్రింటౌట్ చేసి చూసాం. ఇప్పటివరకు మాకెవరు రాలేదు. ఇలాంటి తెలివి తక్కువ పని మేము చూడం అసలు. మీరు ఎంత కంపెన్సేషన్ ఇస్తామని అని అడుగుతున్నారు. దీనివల్ల ఓన్ ముస్లిం అంతలకం బంధువులు మాత్రం వదులుతాం. ఇండియాకి వాళ్ళతో వదిలు అని చెప్తున్నారు. మనం ఎప్పుడు అమెరికా వీసాల నుంచి చేస్తారు. కొంచెం ఇరాన్ నుంచి కొంచెం ఎల్‌పీజీ తీసుకున్నారు. ఆ ఎల్‌పీజీ సరిపోదు. చాలా టైం వరకేమో ఎల్‌పీజీ మనం ఇరాన్ నుంచి కొన్నాం. ముందు సర్దార్జీ కొన్నట్టు కొని యూకో బ్యాంక్‌లో రూపాయలు డబ్బులిచ్చారు. మనం కూజా ఎత్తడం వల్ల బిజీగా ఉండడం వల్ల అది మనం చేయలేదు. రష్యాలో క్రూడ్ ఆయిల్ లేదు. ఫిలిప్పైన్ చూసేమో వాళ్ళు రిఫైనరీ మీద బాంబేశారు. దానివల్ల ఆయిల్ ఏమో $2 వెళ్ళడానికి ఉక్రెయిన్ కూడా ఒక కారణం. ఉక్రెయిన్ కూడా ఒక గ్రౌండ్ కూడా గెయిన్ చేసేసింది. వార్ అక్కడ కంటిన్యూ అవుతున్నది. ఈ వార్ కూడా వెళ్తుంది. ఇక్కడ ఉన్న వాడి వల్ల అక్కడ ఉన్న వాడు మర్చిపోయాం. దానివల్ల రష్యన్ వాల్యూమ్ ఏమో 40% డ్రాప్. రష్యాలో ఆయిల్ మేపడం వల్ల కొంచెం ఇరాన్ కొంచెం టైట్ చేసినా కూడా రేటు పెరిగిపోతుంది. ఎందుకంటే రేటు భయంకరం ప్రెషర్‌లో ఉంది. నిఫ్టీ ఏమో నెగెటివ్‌గా ఉంది. ఇవాళ నిఫ్టీ పెట్టేసింటే డమాలని పడిపోయింటది. సేఫ్‌గా మనం లీవ్ వదిలేసాం. రామర్ మనల్ని కాపాడేశారు. రామారావు తనకు బర్త్‌డే మనకి కాపాడాల్సింది. దానివల్ల 2, 4 ఆలు ఏమో ప్రొటెక్ట్ అయిపోయింది. కొన్ని రోజులు అవుతుంది. కొన్ని రోజుల తర్వాత బాంబు వేసినట్టుగా ఉంటుంది. ఈ మాట కూడా పడుతుంది. ఎందుకు మనం పడుతుందంటే ఈ మాసం రిజల్ట్స్ అంత కరెక్ట్‌గా ఉండదు. అంత కరెక్ట్‌గా లేదు. దాంతోపాటు 2,000 సిలిండర్ 7,000 ఇచ్చి కొంటున్నారు. కమర్షియల్ అందరూ. ఇదంతా డిమాండ్ మన ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఆ రూపాయి ఏమో 94కి వెళ్తుంది. దానివల్ల ఆర్‌బీఐ మీరు చేసినా కూడా కాపాడడం అవ్వలేదు. మనం కొన్న క్రూడ్ ఆయిల్ డాలర్ పెరగడం మట్టం కాదు. మనం ఇచ్చిన డబ్బులు కూడా పెరిగాయి. గోల్డ్ కింద పడుతున్నప్పుడు ఇది రూపీని ఆపద బాంధవం పడుతున్నది. దానివల్ల ఇది మనకి మంచిది కాదు. గోల్డ్ 3 రోజులు పెరగడానికి ఏంటంటే ట్రంప్ ఇప్పుడే ర్యాంప్లింగ్ చేసి ఎస్కేప్ అయ్యి ఎలాగో వెళ్ళిపోతారని అనుకున్నాం. ఇదంతా లేదు. ఇటకరా అని చెప్పి ఇరాన్ పిలుస్తున్నారు. ఒక పాయింట్ కదా గొప్ప అన్న పాయింట్ నువ్వేదో గెలిచా అని చెప్పడం అవ్వదు. ఎంత అమౌంట్ ఇస్తావు అని చేసిన తప్పుకి అని అడుగుతున్నారు. మొత్తం పైన చూస్తుంటే మిసైల్ 2 పేరేసి అబుదాబిలో ఇద్దరు చనిపోయారన్న న్యూస్. ఇస్రాయిల్‌లో కూడా ఒక పెద్ద మెసేజ్ వేశారు. రా 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 అని చెప్పి పిలుస్తున్నారు బ్యాటింగ్‌కి. ట్రంప్ కూడా మనకి గెలిచేస్తాను ఇచ్చేస్తానని 4,000 మంది పంపించారు. ఈ వారం ఇంకొక వారం పెడుతుందని మనం అనుకోవచ్చు. ఇంకో వారం పెరిగిందంటే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ దెబ్బతగులుతుంది. ఎక్స్‌పోర్ట్ ఎక్కడికి వెళ్ళలేదు. చైనా రహస్యపెట్టారు ఇండియాలో క్వాలిటీ సరిగ్లేదు. ఇచ్చేయి అని చెప్తున్నారు. ఓకే. ఎక్కడ ఎక్స్‌పోర్ట్ లేదని చైనా వాళ్ళు తీసుకుంటా అంటే అక్కడ కూడా తీసుకొని ఇచ్చేశారు. నేను చెప్తున్నట్టుగా 1 ఇయర్ టర్మ్‌లో 50%, 15 ఇయర్స్ టైంలో 13% మరి గోల్డ్ ఉన్న నీళ్ళలో ఉంది. ఏ వీకిటి కొనాలి అన్నది గూగుల్‌లాగా అలా కరెక్ట్‌గా చూసానంటే గోల్డ్‌ను కొట్టొచ్చు. అదంతా చాలా రిస్క్. సెర్చింగ్ నీళ్ళు సెర్చ్ చేయడం ఒక హ్యాష్ ట్యాగ్‌లో ఉందని చెప్తారు. సేఫ్‌గా గోల్డ్ కొనడం అన్నది బెటర్.
గోల్డ్ రిస్క్ ఎక్కువైపోయింది. అదే రిస్క్ ఏంటి లేదు. 20% కరెక్షన్ లేస్ కరెక్షన్ నుంచి ఎల్టీవీ కరెక్షన్ టైట్ అవుతుంది. ఆప్షన్ వస్తుంది. చాలా గోల్డ్ మార్కెట్‌లో వస్తుంది. అది సంతోషంగా రీసైకిల్ చేయడానికి ముత్తూట్ ఎక్స్పాండ్ చేశారు. గోల్డ్‌ని రీసైక్లింగ్ చేసిన నెట్‌వర్క్ వాళ్ళే కరిగించి, వాళ్ళే ఆక్షన్‌లో కొని, నగన్ని కరిగించి డెవలప్ చేయడానికి 100 సెంటర్ స్టార్ట్ చేశారు. మిత్సుబిషి ఫైనాన్స్ గ్రూప్ నుంచి $4.5 బిలియన్ శ్రీరాములు ఫైనాన్స్ స్టేక్ తీసుకోవడానికి అప్రూవల్ ఇచ్చేశారు. ఇమ్మీడియట్‌లీ అప్రూవల్ ఎందుకు గవర్నమెంట్ ఇచ్చిందంటే, అందుకే డబ్బు పైనకెళ్తుంది. ఎవరో మహారాజు ఏమో డాలర్లు తెస్తున్నారంటే, వాళ్ళకి ఆర్తి చేసి దీపం పెట్టి తీసుకొని వస్తున్నారు. పోయి కోవిల్‌లో అంతా కుంభాదిస్తున్నట్టుగా కుంభాన్ని అలాగ మర్యాద ఇచ్చి పిలుస్తున్నాం. అలాగే బెయిన్ కార్ప్‌లో కూడా పైనుంచి డబ్బులు తెస్తున్నారు. మొదట క్యాష్ సరే డాలర్ వచ్చింది. ఇప్పుడు 4,500 కోట్ల రూపాయలకి స్టాక్ కొంటానని చెప్తున్నారు. అట్‌లీస్ట్ ఒక 500 మిలియన్ లోన్ వస్తుంది. దానికి అది మనం వంగరా చేయాలి. ఈ 2 డీల్‌లు కలిపి ఒక $10 బిలియన్ పైనకెళ్ళింది. ఒక $5 బిలియన్ తీసుకొని వచ్చేసని చూస్తున్నారు. ఆర్‌బీఐ, సెబీ అని చెప్తున్నారు, మ్యూచువల్ ఫండ్ గిఫ్ట్ వోచర్స్ అని చెప్తున్నారు. ఈ న్యూ 3 రూట్ ఏమో రిటైల్ పార్టిసిపెంట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నా. అదంటే సొంతగా మీ ఇంట్లో వీడు మ్యూచువల్ ఫండ్‌ని గిఫ్ట్ ఇవ్వచ్చు అని సెబీ ఐడియా చెప్తున్నది. అలాగనే మీరు చేస్తారని. నోవో నార్డిక్స్ ఏం చెప్తున్నారు, రెడీ తెల ఒక బ్రాండ్ లాంచ్‌ని వదలండి. ఒలింపిక్ లాగా నేమ్ కామన్‌గా ఉంది. క్లయింట్‌కి కన్‌ఫ్యూజ్ అయిపోతారు అని చెప్తున్నారు. కోర్టులో కేస్ వేశారు. ఇన్ఫోసిస్ ఏమో అమెరికన్ పాము $510 బిలియన్ ఇచ్చి కొనేశారు. హెల్త్ కేర్‌లో, ఇన్సూరెన్స్ సెక్టర్‌లోని దానికి క్యాపబిలిటీస్ ఉన్నాయి. అది బిజినెస్ లెవెల్‌లో గ్రో చేస్తుంది. ఏఐ డెవలప్‌మెంట్ కూడా అఫ్రంట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే హెచ్ఏఎల్ ఏమో టెక్ సాఫ్ట్‌వేర్ డివిజన్‌ని రీస్ట్రక్చర్ చేశారు. ఆర్‌బీఐ ఏమో మేము అనుకున్నాం ఈ బోర్డ్ రూమ్ లేట్ అయిందని చూద్దాం. ఆర్‌బీఐ కాన్ఫ్లిక్ట్‌లోనే అంటున్నారు. ఈ హెచ్‌డిఎఫ్‌సి కాన్ఫ్లిక్ట్‌లోని హోండా మోటార్ కంపెనీ ఆల్మోస్ట్ హీరోని ఇటేసింది. అది పుష్ చేసి డీల్‌లో చేసి కన్సాలిడేట్ చేయడం అన్నది హోండా తలక ఆశ. సో ఈవీ సేల్స్ లేకపోవడం వల్ల ఓవరాల్ యాక్ట్ చేస్తున్నారు. టీవీఎస్ సప్లై చైన్ ఏం చేస్తున్నారంటే 2020లోని 25,000 కోట్లు వ్యాపారం చేసేసని చెప్తున్నారు. లాస్ట్‌కి ఎక్సైడ్ ఈవీ బ్యాటరీ ఎక్స్పెన్షన్‌కి 450 కోట్లు వేస్తానంటున్నారు. అది ఒక లెవెల్‌లో డబ్బులు ఎక్కువైపోతుంది. దానివల్ల ఆల్రెడీ ఓవర్ కాస్ట్లీ. ఇన్ఫ్లేషన్ ఏమో 4% టార్గెట్ వేస్తామంటున్నారు. పారాసిటమాల్, ప్రోక్లైన్ వల్ల అంతా పెరుగుతుందని చెప్పాను. దీనివల్ల ఎసెన్షియల్ డ్రగ్స్ కాస్ట్ పెరుగుతుందంటున్నారు. ఇలా మాలాగా లక్కీ ప్రైస్ చేసిన ఎవరైతే ఇండియా సిమెంట్స్ ఉంచారో ఇక్కడ సిఎస్ఎస్కే అన్లిస్టెడ్ ఉంది. అది లాంటి అయినట్టుగా అయిపోయింది. శ్రేర్భాన్కే వాళ్ళ టీం నడిపించడానికి ఒక సంవత్సరానికి 0.75 అని 4 సంవత్సరాలకి 3% తీసుకున్నారు. వాళ్ళ మీదకి వెళ్ళిపోయారు. అది అది ప్లస్ అన్నకి అది రాసి ఉంచారు. పిల్లలకి 460 కోట్లు దొరుకుతాయి అని చెప్తున్నారు. దాంట్లో మనోడేమో 20% తీసుకుంటారు. దాని తర్వాత 450 కోట్లలో 94 వెళ్ళిపోతే 360 కోట్లు పిల్లలకి సెటిల్మెంట్. 3 పిల్లలు ఈచ్ ఏమో 120 crores ప్యాకెట్లు వేసుకుని వెళ్ళిపోతారు. జపాన్ ఐపీఓ మార్కెట్ మళ్ళీ పడుకున్నది. అది చూసాలంటే కరెక్ట్‌గా జియో పాలిటిక్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తున్నది. మనమేమో మ్యూచువల్ ఫండ్లు వేసి అన్నీ భరించగలం. ఇది మనది. ఏది చేసినా కూడా మనమేమో మ్యూచువల్ ఫండ్ మనుషుల్ని నమ్ముకుంటున్నాం. చంపు జియో వారంతా ఒక లెవెల్‌లో జరగని, మీరు ఏప్రిల్‌లో, మేలో కలుసుకుంటామని ఆయన మాట్లాడుతున్నారు. ఓవరాల్ చూసుకుంటే వారిని యుద్ధం అవ్వలేదని తెలుసు. రేపు కూడా డెట్ బౌన్స్ ఉందా లేదా మార్కెట్ పడుతుందా అన్నది ఎక్స్ సోషల్ మీడియాలోని ట్రంప్ ఏం చేస్తున్నారని చూస్తూ ఉండండి. అది చూసుకొని చెప్పడం కోటకేమో నెక్స్ట్ ఐడిఎఫ్సి లాగా మనకి 160 కోట్లు వదిలేరు. కానీ మీడియాలో మంచి పీఆర్ ఉంచారు. న్యూస్ పెద్దగా పైన రాలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్ కొట్టినట్టుగా న్యాయం చూసుకుంటే 10% తగలాలి. చూసే పైన కాపడం అనేది కొడతారా అనేది సందేహం ఉంది. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.